వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈస్ లక్ష్మి. వాల్తేర్ వీరయ్య లాంటి హిట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. మెగాస్టార్ రవితేజ కాంబినేషన్ అది. ఆ తరువాత డాకు మహారాజ్ సినిమా చేశారు బాలయ్యతో. యావరేజ్ హిట్ అయిన సినిమా అది. ఆ తరువాత మళ్ళీ మెగాస్టార్తోనే సినిమా చేయాలి అనే దిశగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో అనిల్ రావుపూడి సినిమా రాకుండా ఉంటే సెట్ అయ్యేదేమో, కానీ అది ఇప్పుడు ముందుగా సెట్ మీదకు వెళ్ళబోతోంది. బాబీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. బాలయ్యతోనే మరో సినిమా చేయాలి అన్నా ఆయన ఖాళీగా లేరు. రవితేజ కూడా ఖాళీగా లేరు. ఇంకెవ్వరూ బాబీకి అందుబాటులో ఉండేలా లేరు. అందువల్ల బాబీకి మెగాస్టార్ మాత్రమే దిక్కు. కానీ మెగాస్టార్ అనిల్ సినిమాకు ఓకే చెప్పేశారే. దసరా డైరెక్టర్తో సినిమా ఉంది, కానీ అది ఎప్పుడు అన్నది ఫిక్స్ కాలేదు. ఇలాంటి టైంలో మెగాస్టార్తో సినిమా చేతిలోకి రావడం బాబీకి పెద్ద కష్టం కాదు. కానీ కష్టమంతా నిర్మాత ఎవరు అన్నదానికోసమే. బాబీ అంటే ఖర్చు తెగ బారెడు పెట్టేస్తాడు అనే టాక్ వచ్చేసింది. పైగా మెగాస్టార్ అంటే 75 కోట్ల రెమ్యూనరేషన్. అంటే బాబీ మెగాస్టార్ రెమ్యూనరేషన్ కలిపి 90 కోట్లు. ఇక నిర్మాణానికి మరో 80 కోట్లు వేసుకుందాం, అంటే దాదాపు 170 కోట్లు. అందుకే బాబీ మెగాస్టార్ ప్రాజెక్టు మీద పెద్ద నిర్మాతలు పెద్దగా ఆసక్తిగా లేరు అని టాక్ వినిపిస్తోంది. మైత్రి సంస్థ, డివివి దానయ్య బాబీ ప్రాజెక్టు విషయంలో మౌనంగా ఉన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైగా ఇటీవల మెగా తనయ కూడా రంగప్రవేశం చేశారు. అనిల్ రావుపూడి సినిమాలో మెగా తనయకు లాభాల్లో సగం వాటా. పెట్టుబడి ఎలాగో ఫైనాన్స్నే కనుక సమస్య ఏమీ లేదు. ఇంత రిస్క్ చేసి సగం లాభం ఇవ్వడం అన్నది టాలీవుడ్ జనాలకు అంతగా రుచించడం లేదు అన్నది అంతర్గత వర్గాల భోగట్ట. అందుకే బాబీతో సినిమాకు నిర్మాత ఎవరు అన్నది పెద్ద పజిల్లా ఉంది.